హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతోటి చాలా ఈజీగా చేసుకునేటటువంటి స్వీట్ రెసిపీ అండి. ఇలా స్వీట్ తినాలి అనుకుంటే అలా చిటికలో చేసేటటువంటి రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. కేవలం మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. బాగా స్వీట్గా తినాలి అనుకుంటే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం ఏంటంటే మనకి స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లోనే ఒక 2-3 వరకు యాలకుల్ని దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందుగానే నీళ్ళు ఎక్కువగా పోసేసి పిండిని మరీ పల్చగా చేసేసుకోకూడదు. అందువల్ల కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం వేసినటువంటి బెల్లం కూడా కరిగేదాకా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అవసరమైతే నీళ్ళను కొంచెం కలుపుకోవచ్చు. పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు. మనం ఇలా గరిటెతో వేసామంటే ఒకసారిగా పిండి పడేలాగా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని ఒకసారి ఈ నువ్వులు పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్లు. పిండి రెడీ చేసేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ పిండిలో ఈవెన్గా కలవడం కోసము కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ బేకింగ్ పౌడర్ మొత్తము పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది చిన్నది తీసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది మనము ఒక్కొక్కటిగానే వేసుకుంటాం కాబట్టి. మరి పెద్ద కడాయి తీసుకుని ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండిని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మనం పూరీలు వేసేటప్పుడు నూనెని ఇలా గరిటెతో వేస్తాం కదా, అలా వేసుకుంటే దానంతట అదే పొంగుతుంది. ఇప్పుడు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటిగానే వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకటి తీసేసిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటే మనం వేసిన ప్రతీది కూడా ఇలా చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేటటువంటి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.